నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే వచ్చే సమస్య మనకి ప్రజా డెమోక్రసీ మీద గౌరవం ఉండదు, దౌర్జన్యం మీద నమ్మకం ఉంటుంది, చట్టాలు వాళ్ళ చేతిలో ఉంటాయి, అధికార వర్గాల చేతుల్లో ఉంటాయి. ఎవడే మాట్లాడకుండా అప్పుడు మా హ్యూమన్ రిసోర్సెస్ కానీ మన మినరల్ రిసోర్సెస్ కానీ ఈజీ దోచుకోవచ్చు, ఇసుక తగ్గించండి, ఎవరు ఎలా పని చేయాలి, ఎవరు మాకు ఎంత సంపాదించి పెట్టాలి, ఎవరు అడిగేవాళ్ళు ఎవరు లేరు. మద్యపానం అంచెల వారిగా నిషేధిస్తామని చెప్పి వచ్చి ఈరోజు మద్యపానాన్ని భారీగా క్రయ విక్రయాలు చేసుకునే స్థాయికి అడిగేవాళ్ళు ఎవరు లేరు, అడుగుతుంది పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలకి కోపం రాదు, నాయకులకి ధైర్యం లేదు. దిస్ ఇస్ అవర్ డెమోక్రసీ. అడిగేవాడు ఎవరు లేరు. దీన్ని కూడా మూర్ఖంగా బూతులతో తిప్పేసి మీద పడిపోయి గోల్ చేసేస్తే ఇది వాళ్ళ గవర్నెన్స్ అనుకుంటాం. నెల్లూరు ఉన్నప్పుడు నాకు ఈయన పిల్లలు గ్రాఫీ గురించి చాలా గొప్పగా చెప్పేవాడు. ప్రజలు బాగా చూసుకుంటాడు నేను ఆ టైం వినేవాడు. ఫ్రీబీస్ ఇచ్చేస్తాడు, ఎవరు ఏం ఖర్చు పెట్టుకోకలేదు, ఉద్యోగాలు ఇచ్చేస్తాయని. అలాంటి వ్యక్తిని నడి రోడ్లో కొట్టింది చంపేశారు. అంటే మీరు కనిపించేది అంటే డికేట్స్ ప్రకారం దశాబ్దాలు ఇరిటేట్ చేసి చూడటానికి ప్రపంచాన్ని వాడు ప్రొజెక్ట్ చేశారు. కింద జరిగేదంతా వీళ్ళు కూడా అంతే. ఎంతసేపు కూర్చోబెట్టి మేము రాయితీలు ఇస్తున్నాం, మీకు బెనిఫిట్స్ ఇస్తున్నాం, స్కీములు ఇస్తున్నాం అంటారు తప్ప అసలు డెవలప్మెంట్ చేసాము ఇంకెవరు అడగకూడదా?